రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారన్నారు. విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ను కలిసొచ్చారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పీఎస్ఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ మండిపడ్డారు. ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదిచ్చింది. ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారంటూ విమర్శించారు. అంటే ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మన కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైట్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి? నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అప్పుడు హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ అన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్టు తీసుకురావడం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి చెప్పారు ఎవడో. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ అది వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా. ఎప్పుడు మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, ఇవి రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు.